శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం కార్తీక పురాణంలో 5వ అధ్యాయం చెప్పుకుందాము. వనభోజనాల మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదానాలు పూజ అనంతరం శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ భగవద్గీతా పారాయణం తప్పకుండా చేయాలి. అట్లా చేసిన వాళ్ళ సర్వ పాపాలు నివృత్తి అవుతాయి, అంటే పోతాయి. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పాల శివకేశవులకు సమర్పించిన వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. భగవద్గీత కొంత పఠించిన వాళ్ళకి విష్ణులోకం కలుగుతుంది. చివరికి ఆ శ్లోకాలలో ఒక్క పాదమైన కంఠస్థం చేసినట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరిక కాయలతో నిండి ఉన్న ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరిక చెట్టు నీడన భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరిక చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కారం చేయాలి. వీలును బట్టి ఉసిరిక చెట్టు కింద పురాణ కాలక్షేపం కూడా చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రుడికి నీచ జన్మ పోయి నిజరూపం కలిగింది అని వశిష్ఠుల వారు చెప్పారు. అది విన్న జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకుడికి నీచ జన్మ ఎందుకు కలిగింది, దానికి కలిగిన కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. మహారాజా, కావేరీ నదీ తీరంలో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నప్పటి నుండే భయభక్తులు లేకుండా అతిగారాభంగా పెరగటం వల్ల నీచ సావాసాలు చేసి దురాచారపరుడు అయ్యాడు. అతని దురాచారాలు చూసి ఒకనాడు అతని తండ్రి అతన్ని దగ్గరికి పిలిచి, బిడ్డా, నీ దురాచారాలకు అంతు లేకుండా ఉంది. నీ గురించి జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు, నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగుతున్న నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనుక నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసినట్లయితే నీవు చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. కనుక నీవు అట్లా చెయ్యి అని బోధించాడు. అప్పుడు కుమారుడు, తండ్రి, స్నానం చేయటం ఒంటి మురికిపోవడానికి మాత్రమే కానీ వేరే కాదు కదా. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపాలు వెలిగించినంత మాత్రాన లాభమేమిటి? వాటిని ఇంట్లోనే పెట్టడం మంచిది కాదా అని వ్యతిరేకార్థాలతో పెడసరంగా సమాధానం చెప్పాడు. కుమారుడు సమాధానం విని కోపగించుకున్న తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలాన్నంతా చులకనగా చూస్తున్నావు కాబట్టి నీవు అడవిలో రావి చెట్టు త్వరలోని ఎలుక రూపంలో బతుకుతావు అని కుమారుణ్ణి శపించాడు. ఆ శాపంతో కుమారుడైన శివశర్మకు జ్ఞానోదయమై భయపడ్డాడు. తండ్రి పాదాల మీద పడ్డాడు. తండ్రి, నన్ను క్షమించు. అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలని ఎంతో చులకన చేసి వాటి ప్రభావాలను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు కలుగుతుందో, ఏ విధంగా కలుగుతుందో, దానికి తగిన తరణోపాయం ఏమిటో వివరించు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు తండ్రి కొడుకుతోటి, కుమారా, నా శాపాన్ని అనుభవిస్తూ ఎలుకగా పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మాహాత్మ్యాన్ని వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుతావు అని కుమారుణ్ణి ఊరడించాడు. వెంటనే శివశర్మ ఎలుకగా మారిపోయి అడవికి పోయి ఆ చెట్టు త్వరలో నివసిస్తూ ఫలాలు అవి తింటూ జీవిస్తూ ఉన్నాడు. ఆ అడవి కావేరీ నదీ తీరంలో దానికి దగ్గరగా ఉండడం చేత స్నానం కోసం నదికి వెళ్ళేవాళ్ళు అక్కడున్న ఆ పెద్ద మర్రి చెట్టు నీడలో కొంతసేపు విశ్రమించేవాళ్ళు. ఆ సమయంలో లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళుతూ ఉండేవారు. ఇట్లా కొంతకాలం అయిన తర్వాత కార్తీక మాసంలో ఒకనాడు మహర్షి అయిన విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానం కోసం బయలుదేరారు. అట్లా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత ఈ ఎలుక ఉన్న ఆ చెట్టు కిందికి వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తున్నారు. ఈలోగా చెట్టు తెరలో నివసిస్తున్న మూషికం అంటే ఎలుక వీళ్ల దగ్గరున్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందో ఏమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉన్నది. అంతలో ఒక కిరాతకుడు వీళ్ళ జాడ తెలుసుకుని, వీళ్ళు బాటసారులే ఉంటారు, వీళ్ళ దగ్గర ధనం ఉంటే అపహరించవచ్చుననే దుర్బుద్ధితో వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళందరూ మునీశ్వరులే. వాళ్ళని చూడగానే అతని మనసు మారిపోయింది.
వాళ్ళకు నమస్కరించి, మహానుభావులారా, తమరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతూ ఉంది కనుక వివరించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నదిలో స్నానం కోసం ఈ ప్రాంతానికి వచ్చాము. స్నానం చేసి కార్తీక పురాణం పఠించబోతున్నాము. నీవు కూడా ఇక్కడ కూర్చుని సావధానుడివై విను అని చెప్పారు. అప్పట్లో కిరాతకుడు కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతం అంతా అతనికి గుర్తొచ్చింది. పురాణ శ్రవణం తరువాత వాళ్ళకు నమస్కారం చేసి తన పనులకు తాను పోయాడు. అట్లాగే ఆహారం కోసం చెట్టు మొదట్లో దాగి ఉన్న ఎలుక కూడా పురాణమంతా విన్నది. తన వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడయ్యాను అని చెప్పి బ్రాహ్మణ రూపం పొంది తన కథంతా చెప్పి వెళ్ళిపోయింది. కనుక ఓ జనక మహారాజా, ఇహంలో సిరి సంపదలు, పరలోకంలో మోక్షం కోరుకునేవారు తప్పకుండా ఈ కార్తీక పురాణం చదివి ఇతరులకు కూడా వినిపించాలి అని చెప్పారు. 5వ రోజు అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు మనం 6వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.